నల్గొండ జిల్లాకు కొత్త ఫీవర్ పట్టుకుంది. అది ఫేక్ కరెన్సీ ఫీవర్. తలతలలాడే నోటు కనపడితే చాలు వణికిపోతున్నారు జనం. విచ్చలవిడిగా చలామణి అవుతున్న నకిలీ కరెన్సీతో ఉలిక్కి పడుతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడం వల్లే డూప్లికేట్ గాళ్లు జాలీ నోట్లతో చెలరేగిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జాలీ నోట్ల దందాపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో నకిలీ కరెన్సీ కోరలు చాచిందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితమే దొంగ నోట్ల ముఠాను అరెస్టు చేసిన పోలీసులకు మరో ముఠా చిక్కడం కలకలం రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే నల్గొండ జిల్లా దొంగ నోట్ల ఠాణాకు అడ్డాగా మారిందన్న అనుమానాలు వస్తున్నాయి. సామాన్యుల చేతికి నకిలీ నోటు వస్తే ఎవరికి చెబితే ఏం తలనొప్పి వస్తుందోనని సైలెంట్గా ఉండిపోతున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలే. ఇదేదో 1-2 నోట్లే అని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. జిల్లాలో విచ్చలవిడిగా జాలీ నోట్లను వెదజల్లుతున్నాయి ముఠాలు. 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జిల్లా నల్గొండ. ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్ గా మార్చుకుంటున్నాయి నకిలీ నోట్ల ముఠాలు. అక్రమ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో నకిలీ నోట్లను మార్కెట్లోనికి వదులుతున్నారు. థియేటర్లు, కిరాణా షాపులు, గిరిజన తండాలే ముఠాల టార్గెట్. నిరక్షరాస్యుల్ని లక్ష్యంగా చేసుకుని తళతళలాడే నకిలీ నోట్లు అంటగడుతున్నారు. నకిలీ నోట్లు మారుస్తున్న 4 సభ్యుల ముఠా కొద్ది రోజుల క్రితం దొరికింది. రద్దీ ప్రాంతాల్లో నోట్లు మారుస్తూ అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డారు. అప్పటికే లక్షల రూపాయల నకిలీ నోట్లను మార్కెట్లో చేర్చారని తేలింది. 18,90,000 నకిలీ కరెన్సీతో పాటు ప్రింటర్, కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక సూర్యాపేటలోనూ మరో ముఠా దొరికింది. వీరి నుంచి ₹1,00,000 నగదు, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉన్నారు. మరి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే విధంగా మరి అదే విధంగా యువత ఎక్కువ మరి ఈ యొక్క నకిలీ నోట్ల తయారీకి మరి పాటుపడడం జరుగుతుంది. హైదరాబాద్ తో పాటు గుంటూరు, ఖమ్మం నుంచి వస్తున్న దొంగ నోట్ల ముఠాలు చిరు వ్యాపారులు యువతను తమ ఏజెంట్లుగా చేసుకుంటున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో నకిలీ కరెన్సీ మాఫియా ఉచ్చులో పడుతున్నారు యువకులు. ముఠా సభ్యులు మాయమాటలు నమ్మి ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. ₹1,00,000 ఒరిజినల్ నోట్లు ఇస్తే ₹4,00,000 నకిలీ నోట్లు ఇస్తున్నాయి ముఠాలు. వీటిని జాగ్రత్తగా మార్చగలిగితే ₹3,00,000 లాభం ఉంటుందని లెక్కలేస్తూ దొంగ నోట్ల చెలామణి చేస్తున్నారు కుర్రాళ్లు. అయితే దొంగ నోట్లను గుర్తించే విధానంతో పాటు జనంలో అవగాహన వచ్చింది. దీంతో దొంగ నోట్లను గుర్తించగలుగుతున్నారు. దీన్ని గమనించిన ముఠాలు రద్దీగా ఉండే వైన్ షాపులు, సినిమా థియేటర్లు, కిరాణా షాపుల దగ్గరే నోట్లు మారుస్తున్నారు. దీంతో కొత్త నోటు కనిపిస్తే వణికిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా తన బ్రదర్ అయిన సురేందర్ ద్వారా కానివ్వండి, లేదంటే మనుపురి వరప్రసాద్ అండ్ వరంగల్ ఏజెంట్స్ అయిన రామకృష్ణ అండ్ ప్రభాకర్ ద్వారా కూడా ఈ యొక్క చిన్నపాటిగా స్టార్ట్ చేశాడు. సో ఇందులో మనము ఫేక్ కరెన్సీ వచ్చేసి 1,05,000 ఫేక్ కరెన్సీ అని 500 నోట్స్ ఉన్నాయి. మొత్తం 210-500 నోట్స్ ప్లస్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ మెయిన్ నోట్స్ అని కాకుండా మొత్తం తయారీ సామాగ్రి అంతా కూడా ప్రింటర్ నుంచి మెదలుకొని పేపర్, కట్టరు, ఆ యొక్క వాటర్ మార్క్ అంతా కూడా మనము అతని రామంతపూర్ వద్ద ఇంటి నుంచి కూడా సీజ్ చేయడం జరిగింది. సో తద్వారా దీన్ని విచారణకి తీసుకున్నాము. దీనిపైన కేసు చేసి ఇవాళ వీళ్ళని రిమాండ్కి తరలి గిరిజన తండాల నుంచి జిల్లా కేంద్రం వరకు దొంగ నోట్ల మార్పిడి విచ్చలవిడిగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోనూ పెద్ద మొత్తంలో నకిలీ నోట్ల చలామణి కావడం కలవర పెడుతోంది. అప్రమత్తంగా ఉన్నప్పుడు పర్లేదు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా దొంగ నోట్లు జేబులోకి చేరిపోతున్నాయి. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దొంగ నోట్ల ముఠా ఆట కట్టించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.